అరే మళ్ళీ బండి ఎక్కుతావా? అలా ట్రాఫిక్ అయితే ఏం కాదు. ఓకేనా? ఓకే సార్. జై కుమారా, జై కుమారా, జై కుమారా, జై కుమారా, జై కుమారా. అధ్యక్షుడిని ఈరోజు మట్టి పాత్రల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఆనందన్న గారు, వైస్ చైర్మన్ గారు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు. కుమ్మరులందరూ కూడా ఈరోజు శుభదినంగా మేము పరిగణించుకుంటా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వారం రోజుల క్రితము క్యాంప్ ఆఫీస్కు మా సమస్యల గురించి వివరించడానికి వెళ్ళాము. ఎమ్మెల్యే గారు దాదాపు ఒక అరగంట పాటు మేము చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. మాకుండేటటువంటి కొన్ని గ్రామాలలో మట్టి సమస్య ఉంది. అదేవిధంగా ఈ మట్టి పాత్రలు అనేటివి ఈ ఎండాకాలంలో చల్లనీళ్ళ కుండలు తప్ప మిగతా ఎక్కడ కూడా కుండలు వాడడం లేదు. ఇప్పుడు అధునాతన టెక్నాలజీ మీద తయారైనటువంటి మట్టి పాత్రలకే క్రేజీ ఉందని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారికి మొత్తం వివరించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మొత్తంగా ఆలోచించి నియోజకవర్గంలో వృత్తి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ మీకు వృత్తికి చేయూతనిచ్చే విధంగా, అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలంలో చాలామంది కూడా కుండలు కొనలేనటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఉండరు. పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు నా సొంత డబ్బులతోన నేను కుండలు వాళ్ళకు పంచాలనుకుంటున్నాను చెప్పేసి మేము చెప్పినటువంటి మా బాధలు వివరించిన ఎంబడే ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతనికి ఆలోచన రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఎమ్మెల్యే ముందుకు వచ్చి కుమ్మరులకు వృత్తి చేసుకునే వాళ్ళకు చేయూతనిస్తూ, అదేవిధంగా మట్టి పాత్రలో నీరు తాగితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఓ చక్కటి ఆలోచనతోన ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మహబూబ్నగర్ జిల్లా కుమ్మర సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మట్టి పాత్ర అనేది చాలా విశిష్టమైనటువంటిది. వేల సంవత్సరాలు, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా వేల సంవత్సరాలకెళ్ళి కూడా మానవుడు మొట్టమొదట మట్టిలో అన్నం తినేవాడు. జీవరాశులను చంపుకొని తర్వాత వేడి చేస్తూ బండలపైన తిన్నాడు. తర్వాత మట్టిని ఒక కుమ్మరి వ్యక్తి సైంటిస్టుగా తను మట్టిని తెలుసుకొని మట్టి పాత్రలు తయారు చేసిన తర్వాతనే కుండలలో వండుకొని తినడం జరిగింది. అప్పుడు కొన్ని వందల సంవత్సరాలు కూడా మానవుడు బ్రతకగలిగాడు. ఎలాంటి క్యాన్సర్ కానీ, బీపీ, షుగర్ అలాంటివి లేవు. ఈ ప్లాస్టిక్, అల్యూమినియం ఎప్పుడైతే మన మధ్యకు వచ్చినప్పటి నుండి అనేక రోగాలు కూడా రావడం జరిగింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, భగవంతునికి నైవేద్యం పెట్టేది కూడా ఇప్పటికీ మట్టి కుండలోనే పెడతారు. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టినా, ఏ భగవంతునికి నైవేద్యం పెట్టినా మట్టి కుండలోనే పెడతారు. అదేవిధంగా ప్రతి శుభకార్యానికి మానవుని పుట్టుక నుండి చావు వరకు కూడా మట్టి కుండ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. పెళ్ళిళ్ళకు కానీ ఐరన్ విధంగా, తర్వాత కోట్ల రూపాయలు పెట్టి భవంతులు నిర్మించుకున్నా కూడా ఆడపడుచుతో పాటు కూరెడు కుండతో ఆ ఇంట్లోకి ప్రవేశించేది మొట్టమొదటిది ఈ మన కూరెడు కుండనే. ఆ విధంగా అనేక శుభకార్యాలకు కూడా వాడుతుంది. లాస్ట్కు పరమాత్మతో అనుసంధానం అయ్యేటప్పుడు కూడా తలగొరివి కొట్టేది కూడా ఈ మట్టి కుండనే. ఇంత పవిత్రమైనటువంటి మట్టి కుండ రోజు రోజుకు మనకు దూరం అయిపోతుంది. ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప ఇలాంటి సందర్భాన్ని మేము చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే
అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా ముందుకొస్తే ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం, మానవులందరినీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులను చేసిన వాళ్ళం అవుతాం, అదేవిధంగా వృత్తిపై ఆధారపడిన వారికి చేయూతనిచ్చే విధంగా అవుతుంది. ఈ విధంగా ఇలాంటి మాకు అవకాశం కలిగించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరొక్కసారి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నీళ్ళ కాలంలో ఒకటే ఇక్కడ